అయితే రీసెంట్ గా మీరు అక్కడ ఒక కార్యక్రమం కూడా చేశారు. దానికంటే ముందు అసలు ఆ రోజు ఏం జరిగింది స్వామీజీ, ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. నమస్కారం అండి. చాలా సంతోషం. ఎందుకంటే ఆ రోజు నేను పడ్డ ఆవేదన ఏదైతే ఉందో కదా, ఆ బాధ సమాజానికి తెలియపరిచినటువంటి సందర్భం ఏదైతే ఉందంటే, సమాజానికి నా యొక్క ఆవేదన ఎవరైతే తెలిపారంటే నిజంగా రిఫ్లెక్షన్ ఛానల్. ఆ రోజు నేను చాలా బాధపడ్డా. ఎవరితో చెప్పుకున్నాను, ఆ రోజు ఉదయమే అన్నగారి సహకారంతో రిఫ్లెక్షన్ వాళ్ళు నాకు ఫోన్ చేశారు. స్వామీజీ ఏంటి జరిగింది, ఏంటి చాలా హిందూ సమాజానికి అవమానకరమైనటువంటి సన్నివేశం ఏం జరిగిందని అడిగినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అంటే నాతో పాటు ఉంది, ఒక హిందుత్వం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, అది నిజంగా రిఫ్లెక్షన్ అని చెప్పేసి నాకు చాలా సంతోషమైంది. నా సమాజానికి నిజంగా చెప్పుకోవడానికి ఆ సమాజానికి మొత్తం పంపించింది రిఫ్లెక్షన్ ఛానల్. వాస్తవానికి ఏంటి జరిగిందంటే అన్న, మేము సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా గద్వాల జిల్లా అక్కడక్కడ బాగా ప్రచారం చేస్తున్నాం. అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి గద్వాలలో నగరంలో పట్టణంలో ఉన్నటువంటి జమలమ్మ దేవస్థానంలో ఉత్సవాలు జరుగుతున్నాయి స్వామీజీ, మీరు రండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కొంతమంది కొన్ని సంస్థల వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. అంతకంటే ముందు ఏం జరిగిందంటే, అక్కడ జమలమ్మ దేవాలయంలో కొన్ని ఏండ్లుగా అక్కడ దేవాలయ వ్యవస్థలో చొచ్చుకుపోయి, ముఖ్యంగా ముస్లింలు, ఇంకా అవి ఇవి చెప్పకుండా డైరెక్ట్గా ముస్లింలు అక్కడ బలి సమర్పణలో సందర్భంగా అమ్మవారికి ఇచ్చే బలిచ్చే సందర్భాల్లో ముస్లింలు ప్రవేశించి అక్కడ హలాల్ చేస్తున్నారు. హలాల్ చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అదే గ్రామానికి చెందినటువంటి కొంతమంది రజకులు అక్కడ దుర్భరమైనటువంటి జీవనం సాగిస్తారు. తినడానికి తిండి లేదు, ఎంతో ఆవేదనకు గురవుతున్నారు. అటువంటి సందర్భంలో వాళ్ళు ఏం చేశారంటే, ఇది దేవాలయంలో బలిచ్చేది మా హక్కు, అది మా పొట్ట కొడుతున్నారు మీరు అని చెప్పేసి ఎదురు తిరిగిరు. అది దేవాలయంలో బలిచ్చే సందర్భంగా బలిచ్చేది మేము, కత్తి పట్టేది మేము, అమ్మవారికి సమర్పించేది మేము, కానీ మా హక్కుల్ని మీరు కాలరాసి అక్కడ ఉన్నటువంటి వచ్చే డబ్బుల్లో బలి ఇచ్చేటప్పుడు హలాల్ చేస్తున్న అమ్మవారికి ఏదైతే బలి ఇచ్చేటప్పుడు ఆ వచ్చే డబ్బులో సింహభాగం 70-80% వాళ్ళు తీసుకొని ఏదో 20% బిచ్చం వేసినట్లు మన రజక సోదరులకు వీళ్ళకి ఇచ్చేవారు. అది వారికి ఎటువంటి సరిపోయేట్టుగా వాళ్ళ ఆవేదనతోని, వాళ్ళ పుట్ట కొడుతున్న ఒక బాధతోని వాళ్ళు ఎదురు తిరిగి వాళ్ళు అన్నారు, మా దేవాలయం, మా గుడి, మా హక్కు, మన గుడి మన హక్కు, కాబట్టి మా దేవాలయంలో ముల్లాలకు హక్కు లేదు, హలాల్కి హక్కు లేదు, చేయాల్సిన పని లేదని చెప్పేసి వాళ్ళు ఎదురు తిరిగిరు. 2 వారాల్లో అక్కడ పూర్తిగా స్తంభింపజేశారు. కేవలం జట్కా పద్ధతిలోనే రజకులే అమ్మవారికి బలి సమర్పించారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు నచ్చలేదు. వాళ్ళు ఎక్కడెక్కడ ఫోన్లు చేశారో, ఎవరెవరు కలిశారో తెలియదు. శంకర్ స్వామీజీ యొక్క ప్రేరణతోనని సమాజంలో కొంత మెసేజ్ వెళ్ళింది వారు. ఆ విషయం నాకు తెలియదు, నిజంగా అంటే నాకు తెలియదు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది నా యొక్క హిందూ కార్యకర్తలు నన్ను ఆహ్వానించడం జరిగింది. స్వామీజీ మీరు కార్యక్రమానికి రండి, అమ్మవారి దర్శనం జాతర ఉందిగా, చివరి అంకానికి వచ్చేసింది, మీరు దర్శనం చేసుకోవడానికి రండి అంటే, ముందు రోజు నేను గ్రామానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒక గ్రామంలో సాయంత్రం పూట ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు జరిగింది. అక్కడ మా కార్యక్రమం తర్వాత 300-400 మంది పాల్గొన్నారు. అందరం కలిసి భోజనం చేసి ఒక వేరే మధ్యల బండి అనేటువంటి గ్రామంలో బ్రహ్మంగారి గుడిలో నిద్రిస్తున్న సమయంలో ఫస్ట్ 2 కానిస్టేబుల్ వచ్చారు, మాటలు ఉంచారు. నేను అనుకున్నాను ఇంకా వస్తారు ఇంకా అందరని. ఇక నిద్రకు ఉపక్రమించినప్పుడు వచ్చేసారు పోలీసులు. 2-3 ఎస్ఐలు, ఇక చీకట్లో ఉన్నారు, ఎంతమంది ఎస్ఐలు ఉన్నారో తెలియరు. 2 అయితే బాగా కనిపించారు. ఒక 8 మంది కానిస్టేబుల్ వచ్చారు. వచ్చేసి స్వామి పదండి, ఎందుకు వచ్చారు ఇక్కడికి? అయ్యా ఇక్కడ ఎందుకు ఉన్నారని అడుగుతున్నారు. అంటే ఇక్కడ దేవాలయం దర్శనంకి వచ్చామండి, జమలమ్మ దర్శనంకి వచ్చాము, ఇక్కడ ఉండంటే లేదండి పదండి వెళ్దాం, మీరు ఇక్కడ ఉండొద్దు, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతాను. నేను అడిగిన, అయ్యా నేనేం టెర్రరిస్ట్రా, ఉగ్రవాదిరా, ఏంటి మీరు అసలు నన్ను ఉండొద్దని చెప్పడానికి కారణం ఏంటంటే, లేదండి ఉన్నతాధికారుల యొక్క ఆదేశాలు, మీరు పదండి వెళ్దామని చెప్పేసారు. లేదండి నేను రాను, నేను అమ్మవారి దర్శనం చేసుకోవాలి, మీరు రాకపోతే బలవంతంగానైనా తీసుకుపోతాం అంటే, అంతగానం ఏం తప్పు చేసినా సార్, అదేదో చెప్పండి, నోటీస్ అని ఇవ్వండి, ఏమని ఇవ్వండి, ఏం చేసినా పొరపాటు ఏందో అదనే చెప్పండి అంటే, అవన్నీ మీరు కారులో కూర్చోండి చెప్తామని చెప్పేసి అన్న తర్వాత నేను బలవంతం చేసేసరికి కుదరదు, తమాషా చేస్తున్నారా అని ఇంటికి వెళ్ళి, తమాషా చేస్తున్నారా, ముందు పదండి మీరు స్వాములా అని చెప్పేసి మాటలు. ఇంకా నన్ను వస్త్రం కూడా వేసుకొని, పై వస్త్రం కప్పుకొని అడుగుతున్నా, సార్ నేను జమలమ్మ దేవస్థానానికి అమ్మవారి దర్శనం చేసుకోవాలి, అమ్మవారి భక్తుల్ని నన్ను దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించానంటే, కాదు కుదరదు. అసలు నిజంగా
ఈ దేశం హిందూ దేశం. హిందూ దేశంలో ఉన్నటువంటి మనం, నేను ఏదైనా చర్చికి పోతున్నా లేదా మస్జిద్కి వెళ్తున్నా, దర్గాకి వెళ్తున్నా వాళ్ళతో కొట్లాడడానికి, నేను వెళ్తుంది నా దేవాలయానికి కదా. మరి నన్ను అడ్డుకోవడానికి హక్కు ఎవరు ఇచ్చారు వాళ్ళకి? నన్ను అడ్డుకునికి హక్కు మీకు ఎవరు ఇచ్చారంటే అదన్నీ మాట్లాడకండి. ఇప్పుడు ఊకే కాంట్రవర్సీ చేయకండి, బండి ఎక్కండి. నీకు 10 నిమిషాలు సమయం ఇస్తున్నాం. బేసిక్ ఏంటంటే వాళ్ళు అరెస్ట్ చేయడం కాంట్రవర్సీ కాదు, నువ్వు ఎందుకు నన్ను గుడికి పోవద్దు అంటున్నావు అని అడగడం కాంట్రవర్సీ. అబ్బా బాగుంది. మీరు అవన్నీ చెప్పకండి స్వామి, మీరు బండి ఎక్కండి. 10 నిమిషాలు సమయం, 10 నిమిషాలు సమయం అయిపోయింది. మీరు ఎవ్వరికి ఫోన్ చేయకండి, ఫోన్ పెట్టేయండి, ఫోన్ ముట్టనేయండి. నేను అడిగాను, సార్ నాకు అమ్మవారి పూజా విధానం అంటే ఉదయం పూట పూజ చేసుకోవాలి, వీరశైవ సంప్రదాయం ప్రకారం కొన్ని చేసుకోవాలంటే మీకు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేస్తాం, మీకు పోలీస్ స్టేషన్లో అక్కడ ఏర్పాటు చేస్తాం, అక్కడ చేసుకోండి అని. చూడండి నిజంగా వీళ్ళు అట్లా అనగలుగుతారు వాళ్ళకి? అన్నమతో ఒక ముస్లింకి కానీ ఒక క్రిస్టియన్కి కానీ విధంగా ఫాదర్కి కానీ అరెస్ట్ చేసినప్పుడు ఇట్లా అంటారా? నేను అక్కడ ఏర్పాట్లు చేస్తామన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అంటే నా దేవుణ్ణి దేవాలయంలో అమ్మవారి మా ఒక పవిత్రమైనటువంటి స్థానంలో ఉంచాల్సినటువంటి అమ్మని వీళ్ళు మా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేస్తాము రండి అంటే ఎంత బాధ అనిపించింది అంటే చాలా బాధ అనిపించింది. అసలుకి వెంబడే మీరు ఖచ్చితంగా రావాల్సిందని చెప్పేసి బలవంతంగా చేతులు పట్టుకొని లాక్కున్నారు, ఇంకా తీసుకుని వెళ్ళడం జరిగింది. నా బండ్లో కూడా ఎక్కనేలే. కానీ ఏంటి విషయం అంటే అప్పటికే మేము 450 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చినాం. నేను అడుగుతున్నా, సార్ ఈరోజు ఒక నైట్ ఉంటాం, మాకు ఉదయం దర్శనం చేయించండి, వెళ్ళిపోతామంటే అస్సలు కుదరదని, మీరు రావాల్సిందని. డ్రైవర్ సింగిల్ డ్రైవర్ ఉన్నాడు, ఇబ్బంది అవుతా అంటే కూడా మా ప్రాణాలను కూడా వాళ్ళు అసలు లెక్క చేస్తలేరు. అంటే ఆ డ్రైవర్ ఎట్లా నడపాలి, మేము ఎట్లా 2 రోజుల నుంచి నిద్ర లేదు, అసలు ఎంత విసిగించారు అంటే చివరికి నా బండ్లు ఎక్కియకుండా వాళ్ళ బండ్లు ఎక్కేసుకొని 160-170 కిలోమీటర్లు నాన్ స్టాప్గా తీసుకుపోయినాక ఇంకా వారెంట్ అట్లాంటివి ఏం లేవు అక్కడ. నాకు గద్వాల మల్దకల్ పిఎస్ మార్చిన తర్వాత, అక్కడ బండి మార్చిన తర్వాత గద్వాల అవుతుంది జమలమ్మ టెంపుల్ పోతున్న సందర్భంలో సార్ ఆపండి, ఆపకపోతే మాత్రం నేను బండి దుంకేస్తా అని చెప్పేసి రన్నింగ్లో డోర్ తెరిస్తే చేతి పట్టుకున్నాడు ఎస్ఐ. చేతి పట్టుకొని ఏంది ఇట్లా అంటే అక్కడ ఉన్నటువంటి డ్రైవింగ్ చేసే వ్యక్తి, ఆయన కానిస్టేబులా పోలీసా ఎవరో తెలియదు, ఏం తమాషా చేస్తున్నా, మీ సాములు అంటే ఇంతేనా, మీరు సాములు అవాయ్ స్వాములు ప్రచారం చేసేవాళ్ళు ఇంట్లో ఉండాలి, బయట వచ్చి ఏం పని చేస్తారు? మీరు ఎవరింట్లో ఉన్నానట, మన ఆశ్రమంలో ఉండాలి. ఇంకా విచిత్రం చూడండి ఎంత. మీరు తెలిసిన స్వామి అలానే ప్రచారం స్వాములు అనుకుంటున్నారు. ధర్మ ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? మీరు ఇంట్లో కూర్చోవాలి, ఇక్కడ ఎందుకు వస్తున్నారని అంటే ఎంత బాధ అనిపించింది. మీరు అక్కడనే ఉండండి, మీరు రావాల్సిన పని లేదు, ఇక్కడ ఎందుకు వచ్చి ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పేసి ఆయన వాగ్వాదం జరిగింది. నన్ను దర్శనం కూడా చేసుకునేది సార్. ఆ స్పీడ్ చూస్తుంటే సుమారు 3-3.5 గంటల పాటు ఆ వాహనాలు ఒక్కొక్కటి ఆ రాత్రి 12:30 నుండి ఉదయం 4-4:30 వరకు ఆ స్పీడ్ చూస్తుంటే వింటున్న మా వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? అసలు వాళ్ళని కూడా చూడలేదు. చాలా ఇబ్బందికరంగా సార్, ఇది చాలా ఇబ్బందుల పరిస్థితులకు గురి చేసిన నాకైతే చాలా బాధ అనిపించింది.